రియాలిటీకి ఊపునిచ్చి నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించింది. ఇప్పటి వరకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇళ్లు కొనాలి అనుకునేవారు దానిపై 12% జీఎస్టీ కడుతున్నారు. ఇక అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లను కొనే వాళ్లకు కూడా వెసులుబాటు వచ్చింది. ఇప్పటి వరకు దీనిపై ఉన్న జీఎస్టీని 8% నుంచి 1%కి తగ్గించడం విశేషం. అంటే 45 లక్షల కంటే తక్కువ విలువైన ప్రాపర్టీలకు ఇక నుంచి 1% జీఎస్టీ వర్తిస్తుంది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన జారీ చేశారు. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు, ఇతర చోట్ల 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు ఇళ్లను మధ్యదాయ వర్గాల ఇళ్లుగా వర్గీకరించాలని నిర్ణయించింది. 33వ సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజల సొంతింటి కలలను కూడా నిజం చేస్తుందని జైట్లీ అన్నారు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు.